సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. హిందీలో మనము కొత్తగా నేర్చుకుంటున్నాం. సో మేడం, ఎప్పుడు పెద్దవాళ్లకు స్పోకెన్ హిందీనేనా? మా పిల్లలు ఉన్నారు ఇంట్లో, మా పిల్లలకు కూడా కొంచెం హిందీ నేర్చుకోవాలని ఉంది, వాటికి మీరు కొంచెం నేర్పిస్తారా? కొంచెం కొత్తగా పిల్లలు ఈజీగా నేర్చుకోవడానికి నేర్పిస్తారా అని అంటూ ఉంటారు కదా. సో మీ పిల్లల కోసం ఈరోజు చిన్న వీడియోనే చేస్తున్నాను. ఈజీగా మీరు పేరెంట్స్ ఇంట్లో కూర్చొని చదివించుకోవచ్చు పిల్లల్ని, ఏమి ఇబ్బంది లేదండి, చాలా ఈజీగా. సో చిన్నపిల్లలకి ఏమంటే సంయుక్త అక్షరాలు, ద్విత్వాక్షరాలు అని ఉంటాయి. వాటిని ప్రొనౌన్స్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. పిల్లలకు తెలియక వాళ్ళు తప్పులు ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పదాలని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎలా మనం పిల్లలకి ఉచ్చారణ నేర్పించాలి అన్నది ఈరోజు మీలాంటి వాళ్ళ కోసమే నేర్పిస్తున్నాను. సో నేర్చుకొని మీ పిల్లలకు మీరు ఇంట్లోనే హిందీ ఈజీగా నేర్పించుకోవచ్చు. చూద్దామా మరి ఆ వర్డ్స్ ఏంటో? చూడండి, జల్దీ. ఓన్లీ వర్డ్స్ ఇస్తున్నానండి హిందీలో, ఇవి స్కూల్ పిల్లలకు మాత్రమే యూజ్ అయ్యే వర్డ్స్. ఓకే, జల్దీ. ఇక్కడ చూడండి, ఇక్కడ లా ఆఫ్ ఉండడం వల్ల పిల్లలకు ప్రొనౌన్స్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. వాళ్ళకి తెలీదు, జలది అని ప్రొనౌన్స్ చేస్తారు. సో ఇక్కడ మనం ఆఫ్ రాస్తున్నాం, ఆఫ్ లెటర్ రాస్తున్నాం కనుక వాటిని మనము ఆఫే ప్రొనౌన్స్ చేయాలి. పిల్లలకు ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేయండి. నాన్న ఇక్కడ మొత్తం లా లేదు కదా నాన్న, లా ఉంటే జలది అని వస్తుంది. చూడండి, ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి పిల్లలకి. ఇలా రాసి దీనికి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పిల్లలు దాని డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటారు, ఇంకోసారి ఆ మిస్టేక్ చేయరు. సో ఇక్కడ ఏముంది, జలది ఉన్నప్పుడు జలది అని మనం చదవాలి. ఇక్కడ లా ఆఫ్ ఉంది, సో అందుకని దాన్ని ఆఫ్ గా ప్రొనౌన్స్ చేయాలని పిల్లలకు ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, వాళ్ళు మిగతా వర్డ్స్ చదివేటప్పుడు అలాంటి ఇబ్బందులు రావు. సో ఇదేంటి, జల్దీ. ఓకే, సో నెక్స్ట్ వర్డ్. సో చాలా మంది పిల్లలు, నేను కూడా చదివించేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ వర్డ్ని చదవడానికి. ఎలా అంటే పకక అంటుంటారు. నేను ఎందుకంటే చదివిస్తూ ఉంటాను, నాకు గుర్తుంది. పిల్లలు ఏం చేస్తారంటే పకక, రెండు కాళ్ళు ఉన్నాయి కనుక పకక అంటారు. సో ఎందుకంటే వాళ్ళకి అది ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలీదు, అది ఆఫ్ లెటర్ అన్నది కూడా వాళ్ళకి తెలియక వాళ్ళు అలా ప్రొనౌన్స్ చేస్తున్నారు. దాని మీనింగ్ వాళ్ళకు తెలీదు. వాళ్ళు బుక్ చూడకుండా మనము అలా చదువుతూ ఉంటే మనం కూడా మేబీ ఉండొచ్చు హిందీలో అని మనము అనుకుంటాం. పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంటాం, ఎందుకంటే మనకు తెలీదు. అది పిల్లలకు ప్రొనౌన్స్ చేయడానికి రాక వాళ్ళు ఆ మిస్టేక్ చేస్తుంటారు. సో ఇది ఆఫ్ లెటర్. ఆఫ్ లెటర్ వల్ల ఇక్కడ పక్కా, ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలి, పక్కా. ఓకే, ఇది ఆఫ్ లెటర్. మీకు ఇలా రానప్పుడు ఇలా యాక్చువల్గా ఇలా హలంత్ అంటే ఇది ఆఫ్ లెటర్ అంటారు, దీన్ని హలంత్ అంటారు. మన తెలుగులో ఆఫ్ లెటర్స్ పెట్టడానికి ఉంది కానీ హిందీలో ఆ ఛాన్స్ లేదు. సో అందుకని దీన్ని ప్రయోగిస్తారు. ఈ హలంత్ని ప్రయోగించడం వల్ల పిల్లలకు ఆఫ్ లెటర్ అని అర్థమైపోతుంది. కానీ కొంతమంది నవేడేస్ ఏం చేస్తున్నారంటే దీన్ని కూడా ఏదో మాత్ర అనుకుంటున్నారు, అందుకని దాన్ని తీసేస్తున్నారు. ఇలా తీసేసి డైరెక్ట్ గా ఇలా రాస్తున్నారు. ఇంకొక లెటర్ కి టచ్ అవుతుంది, చూడండి ఇక్కడ క్లియర్ గా కాకి టచ్ అవుతుంది. సో ఇది హాఫ్ లెటర్ కిందికి ఇప్పుడు తీసుకుంటున్నారు, పిల్లలకు కొంచెం ఈజీగా అవుతుంది. లేదంటే ఇక్కడ హలంత్ పెట్టడం వల్ల, ఒకప్పుడు హలంత్ పెడితే పిల్లలు అర్థం చేసుకునే వాళ్ళు హాఫ్ లెటర్ అని, కానీ ఇప్పుడు పిల్లలకు అర్థం అవ్వట్లేదు, అది కూడా ఏదో మాత్ర అనుకుంటున్నారు. అందుకని పిల్లలు అది మిస్టేక్ గా చదువుతున్నారు. సో హాఫ్ లెటర్స్ ఎలా ప్రొనౌన్స్ చేయాలో ఇప్పుడు మనము చూస్తున్నాం. చూడండి, ఏంటి పక్కా. సో ఇది చూడండి, కచ్చా. చా ఆఫ్ ఉంది, ఇక్కడ ఫుల్ చా లేదు. ఓకే, చాకి చా టచ్ అయింది, కచ్చా. మనం యాక్చువల్గా బుక్స్ లో చూస్తుంటాం బచ్చా. ఓకే, సో ఇదేంటి, బచ్చా. బిల్లి. చాలా మంది పిల్లలు చేసే తప్పు ఒకటేనండి. పేరెంట్స్ మీకు ఒకటే చిన్న రిక్వెస్ట్, పిల్లలకి ఇక్కడ హాఫ్ లెటర్ నాన్న అది అని మీరు హాఫ్ గానే ప్రొనౌన్స్ చేయమని మీరు చెప్తూ ఉంటే వాళ్ళు రిపీట్ మీరు చేస్తున్నారు అనుకోండి, మరి పదే రిపీట్ చేస్తుంటే వాళ్ళు దాన్ని ఆపేస్తారు. ఆపేసి కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయడానికి, హాఫ్ లెటర్ గా ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ఫస్ట్ చెప్పడానికి వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈజీగా అవుతుంది. ఓకే, సో బిల్లి. ఓకే, స్వార్థ్. స్వార్థ్ ఇక్కడ చూడండి, ఆఫ్ సా అండ్ వా రెండు ఉన్నాయి.
ఆఫ్ సా ఉండడం వల్ల సవార్త్, ఇది కా కూడా అనుకుంటారు కొంతమంది పిల్లలు. నేను చదివించేటప్పుడు పిల్లలు యాక్చువల్గా ఇది కా ఇలా ఉంటుంది కదా, ఇలా హాఫ్ లెటర్ రాసినా కూడా దీన్ని కూడా వాళ్ళు ఖానే అనుకుంటారు. సో వాళ్ళకి ఒక్కటి చిన్న ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఖాకి ఇక్కడ మధ్యలో డాష్ ఉండదు నాన్న, సా మనం ఫుల్ గా రాస్తాం కదా. సో సాకి ఆఫ్ సా అండ్ వా టచ్ అవుతుంది కనుక ఇది స్వా అవుతుంది అని వాళ్ళకి మనం చెప్పామనుకోండి, వాళ్ళు అది కొంచెం గుర్తు పెట్టుకుంటారు. ఓకే, సో ఇది స్వా, స్వార్థ్ ఇలా రాస్తాము. ఓకే, ధ్వని, ఇది దాకి వా టచ్ అవుతుంది, ద్వా, దాకి వా టచ్ అవడం వల్ల ద్వా, ద్వా నీ, ధ్వని. ఓకే, సో పిల్లలకు మనము చెప్పేటప్పుడే చదివించేటప్పుడు హాఫ్ లెటర్ అని మనం ఎప్పుడైతే డివైడ్ చేసి చెప్తామో అప్పుడు మాత్రమే పిల్లలు ఇచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి ఈ లెటర్, ఈ వర్డ్ రాస్తాను, వాళ్ళు ఈజీగా చదువుతారు. దాదా, దాది, ఇవి వాళ్ళు ఈజీగా చదువుతారు ఎందుకంటే ఇక్కడ హాఫ్ లెటర్స్ ఏమి లేవు కనుక వాళ్ళు ఈజీగా చదువుతారు. నెక్స్ట్ వన్ స్వతంత్ర, స్వతంత్ర, ఇది కూడా హాఫ్ లెటరే. స్వతంత్ర, ఫ్రీడమ్. సో మనము పిల్లలకు కొంచెం వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, వాళ్ళకు మనము చదివించేటప్పుడే చెప్పామనుకోండి ఆ కన్ఫ్యూజన్ వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ సచ్చ, సచ్చి, సచ్చ అంటే ట్రూత్. ఓకే, సచ్చి. ఓకే, సో ఇలా మనము పిల్లలకు కొంచెం హాఫ్ లెటర్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి అన్నది మనము వాళ్ళకు నేర్పిస్తూ ఉంటే ఆ సంయుక్త అక్షరాలు ద్విత్వాక్షరాలు దేన్ని అంటారు, వాటిని ఎలా ఉచ్చారణ చేయాలి అన్నది వాళ్ళకు అది క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఓన్లీ ఈ వీడియో చిన్నపిల్లలకు మాత్రమేనండి, ఎందుకంటే పిల్లలు చదవడానికి ఇలాంటి పదాలను చదవడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు, అందుకని వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో పిల్లలకి ఈ కన్ఫ్యూజన్ వెళ్ళడానికి మీకు పేరెంట్స్గా, యాజ్ ఎ పేరెంట్స్గా మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నేను మీకు ఒక చిన్న వీడియో రూపంలో చెప్తున్నాను. మీరు పిల్లలకి ఇలా చెప్పుకున్నారనుకోండి చాలా ఈజీగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో మీరు ఇలా మీ పిల్లలకి నేర్పిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.